వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ కార్తిక్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చరిత్రలో మొదటిసారి నిరాడంబరంగా జరిగిన రాములవారి కళ్యాణం. భవిష్యత్తులో ఇటువంటి రోజు రావద్దంటూ వేడుకుంటున్న రాములవారి భక్తులు. గాంధీ హాస్పిటల్ వైద్యులపై దాడి చేసిన పలువురు కరోనా వ్యాధిగ్రస్తులు. దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు. పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన మంత్రి హరీష్ రావు. కన్న కొడుకు ముందు తండ్రిని చితకబాదిన పోలీసులు. మంత్రి కేటీఆర్ ఆదేశంతో కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తయింది. ఏటా అంగరంగ వైభవంగా మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభిత మండపంలో స్వామివారి కళ్యాణం నిర్వహించేవారు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో దేవస్థానం చరిత్రలో తొలిసారి రామయ్య కళ్యాణం ఆలయంలోని నిత్య కళ్యాణ మండపం వద్ద నిర్వహించారు. కేవలం కొద్దిమంది సమక్షంలోనే ఈ క్రతువు నిర్వహించారు. రామయ్య కళ్యాణం శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని పురస్కరించుకుని దేవస్థానం అధికారులు కళ్యాణ మండపాన్ని పుష్పాలతో అలంకరించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న క్రమంలో భక్తులకు కళ్యాణం ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది. ఎంతో కట్టుదిట్టమైన భద్రత, పరిశుభ్రత మధ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించారు. గాంధీ హాస్పిటల్ వైద్యులపై దాడి జరిగిన నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాస్పిటల్ను సందర్శించి సూపరింటెండెంట్ను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడి దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ప్రజలను కోరారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడుకుంటూ అయినప్పటికీ మన రాష్ట్రం ముఖ్యం కాబట్టి, లేకపోతే మా సర్వీస్ ముఖ్యం కాబట్టి మరి వాళ్ళు చేసినటువంటి దాంట్లో కొంతమంది దుర్మార్గులు నిన్న దాడి చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం. రెండోది పేషెంట్స్ కూడా వాళ్ళ సుఖప్రదాన్ని కాపాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ ఇంటి చుట్టుప్రక్కల కుటుంబాలకు కరోనాపై మంత్రి హరీష్ రావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సోకిన వ్యక్తి గజ్వేల్కు చెందిన అబ్దుల్ తన బంధువులతో అహ్మద్ నగర్, మాదనపేట, గాజులపల్లి తదితర ఏరియాలలో కలిసి తిరిగాడని, ఆ ఏరియాలలో పకడ్బందీగా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. అబ్దుల్లా కుటుంబ సభ్యులు ఆయనతో పాటు స్నేహితులుగా ఉండే 12 మంది శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపించినట్లు ఆయన తెలిపారు. ఫోన్
బయటకు రావద్దు. వైద్య సిబ్బందితో సహకరించండి. వ్యాధి లక్షణాలు ఏమన్నా కొద్దిగా కూడా ఉంటే కూడా వెంటనే మా 100 కానీ 108కు డయల్ చేయండి. లోకల్గా మున్సిపల్ కమిషనర్ కానీ ఆర్డీఓ గారికి కానీ మీరు ఇన్ఫామ్ చేసినట్టయితే, పోలీస్ సిబ్బందికి కానీ ఇన్ఫామ్ చేసినట్టయితే మేము అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరన్నా అబ్దుల్లా గారితో కలిసి ఉన్న వాళ్ళు ఉంటే మీరే స్వచ్ఛందంగా వచ్చి మాకు చెప్పండి. అబ్దుల్లా గారితో ప్రైమరీ కాంటాక్ట్ ఎవరికైనా ఉండుంటే వారు 19వ తేదీ ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగారు. 19వ తేదీ కాచిగూడలో దిగి 20వ తేదీ సాయంత్రం వరకు 2 రోజులు యాక్టివ్గా తిరిగినాడు. 20వ తేదీ సాయంత్రం వారి భార్యనే స్వయంగా మన పోలీసుకు ఫోన్ చేసి మా భర్త ఢిల్లీ వెళ్ళొచ్చినాడని చెప్పి ఆ రోజు నుంచి హౌస్ క్వారంటైన్లోకి వెళ్ళిపోయినాడు. 20వ తేదీ సాయంత్రం నుంచి మాత్రం ఆయన బయట తిరగలేదు. కానీ 19, 20 2 రోజులు మాత్రం బయట తిరిగినాడు. ఆ 2 రోజుల్లో అబ్దుల్లా గారితో షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు కానీ, అలాయ్ బలాయ్ ఇచ్చిన వాళ్ళు కానీ, ఆయనతో కలిసి ప్రయాణించినటువంటి వాళ్ళు కానీ, ఆయనతో కలిసి భోజనం చేసినటువంటి వాళ్ళు కానీ ఉంటే మీరే స్వచ్ఛందంగా మాకు చెప్పినట్టయితే మిమ్మల్ని కూడా మేము ఐసోలేషన్లో పెడతాం. శాంపుల్ తీసి కరోనా నెగిటివా పాజిటివా అనేది మనం హైదరాబాద్ పంపించి ల్యాబ్కి పంపించి టెస్ట్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, మీ కుటుంబ సభ్యుల్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు, మన సమాజాన్ని కూడా కాపాడడంలో మీరు భాగస్వాములు అవుతారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆహారానికి ఇబ్బంది పడుతున్న పొరుగు రాష్ట్రాల వలస కూలీలకు నెలకు సరిపడా సరుకులను డాక్టర్ సునీతా కృష్ణన్ సహకారంతో రాచకొండ సిపి మహేష్ భగవత్ చేతుల మీదుగా అందజేశారు. సుమారు 400 కుటుంబాలకు సరుకులు అందజేశారు. पक्का लाइन लगता है, 1 किलोमीटर लाइन लगता है, पक्का हर आदमी लाइन से करे। यहाँ पे तेलंगाना में अभी सीख रहे हैं आप। ये चलना चाहिए, कोई कोविड खत्म होने के बाद भी ये चलना बहुत जरूरी है। डिसिप्लिन जो है, सेल्फ डिसिप्लिन बहुत जरूरी है, हर एक को जरूरी है। लेडीज को सबसे पहले ये करना, बच्चों को सबसे पहले रखना, उनको लेने दीजिए। ओल्ड एज पर्सन है उनको पहला ये दे दो, उनको पहले लेने दीजिए, बाद में आप लाइन में जाके आप ले लो, कहीं नहीं जाएगा। कुछ पूरा समय आप ही का है, कुछ आपको कहीं जाके कुछ बस पकड़नी नहीं है या कुछ नहीं, सब बंद है। इसलिए आराम से चीज़ें कीजिए। सोशल डिस्टेंस बोलते हैं हम इसको, पक्का आप मेंटेन करो, पर्सनल हाइजीन का ध्यान रखो। कोई मुसीबत है, मुसीबत के सामने गवर्नमेंट है, हम लोग हैं, आपके पब्लिक रिप्रेजेंटेटिव प्रभाकर साहब है, हमारे एमएलए साहब है, एमपी साहब है, मिनिस्टर साहब है, सब लोग हैं, सब मिलके आपको जरूर मदद करेंगे। और हमारे साथ साथ मैडम जैसे स्वयंसेवी संगठन प्रज्वला मैडम ने आज तक 20,000 लड़कियों को वृत्ति से मुक्त करके उनको एक नया लाइफ दिया, इसलिए उनको पद्मश्री मिली। अच्छा, आप लोग अच्छा काम करोगे तो अच्छे लोग आपको मदद करने के लिए जरूर सामने, तो यही आपसे मैं उम्मीद करता हूँ। फिर एक बार रामनवमी की आप सबको शुभकामनाएं। జోగులాంబ గద్వాల జిల్లా మల్దికల్ మండలంలోని ఎల్కూర్ గ్రామంలో పప్పు శనగ కేంద్రంను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, రైతు బీమా, రైతు బంధు, సబ్సిడీ ద్వారా ఫర్టిలైజర్స్, రైతులకు పప్పు శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు మద్దతు ధర 4,875 రూపాయలు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. కరోనా మహమ్మారిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. మొక్కజొన్న కానీ వడ్లు కానీ అన్నీ కూడా రైతులు పండించిన ప్రతి ఒక్క వస్తువును కూడా ఇది ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఏదైనా రైతులు ఏ పంట పండించినా ఒక్క గింజ కూడా వాళ్ళ ఇంట్లో ఉండడానికి లేకుండా అన్నీ కూడా ప్రభుత్వమే ముందుకు వచ్చి ఈరోజు ఉంటుంది. ప్రభుత్వానికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు రైతులు అంటే ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాన్యం ఉంది, ఏ రైతు కూడా కష్టాలు పడకూడదని ఒక దూరదృష్టితోన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ద్వారానే ఈ పర్చేజీని
కొనడం జరుగుతుంది, పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఈ రైతుల పండించిన అన్ని ధాన్యాలన్నీ కూడా ప్రభుత్వమే ముందుకు వచ్చి ఉంటుంది. ప్రజలు కూడా అందరు సహకరించి ఇటువంటి సమయంలో కరోనా పెద్ద ఎత్తున ప్రబలింది. రైతులు కూడా సమన్వయం పాటించి దూరంగా ఉండి సెంటర్లను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులను కానీ అందరూ ఇబ్బంది లేకుండా ఈరోజు కాకుండా ఒక మరుసటి రోజైనా కొంటారు తప్ప రైతులను ఎక్కడ కూడా అన్యాయం జరిగింది. రైతులు అంత ధాన్యాన్ని కొంటారు ప్రభుత్వం. మీరు ఏదైనా తొందర పడకుండా ఆ టోకన్స్ ఇచ్చే సిస్టమ్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఏఓ గారు కానీ అందరూ ఆ టోకన్స్ ఇచ్చి ఆ టోకన్కి ఆ టైం ప్రకారం కూడా వచ్చి మా ధాన్యాన్ని ఇక్కడనే పర్చేస్ సెంటర్లో అమ్మడానికి రైతులని కోరుకున్నాం. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా అడిషనల్ ఎస్పీ కె దక్షిణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాధిపై సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచే విధంగా దూషిస్తూ పోస్టింగ్ చేసిన 7గురిపై కేసు నమోదు చేసిన జగిత్యాల టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి మాట్లాడుతూ సోషల్ మీడియాలో కరోనాపై తప్పుడు సమాచారం పెట్టిన గ్రూప్ అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కర్ఫ్యూ ఉన్న కారణంగా ఎవరైనా అనవసరంగా బయట తిరిగినా కఠిన చర్యలు తీసుకోబడుతుందన్నారు. లాక్డౌన్కి ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా వ్యాధికి సంబంధించి మన జగిత్యాల జిల్లా లోపల కొంచెం మంది సోషల్ మీడియా ద్వారా అంటే వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ల ద్వారా ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించి రాంగ్ పోస్టులు పెట్టడం జరుగుతూ ఉంది. ఏంటంటే ఒకరినొకరు డిఫరెంట్ కామెంట్స్ చేసుకుంటూ అనవసరమైనటువంటి కామెంట్స్ చేసి వదంతులు, తర్వాత ఒకరినొకరు దూషణ చేసుకున్నట్టు, అబ్యూజ్ చేసినట్టుగా ఈ వాటి మీద పెట్టడం జరుగుతూ ఉంది. దీనికి ఎవరైనా పెట్టినట్టయితే ఇటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి ఇప్పుడు చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు నిన్నటి రోజు ఒక 3 కేసులు రిజిస్టర్ అయినాయి, ఇవాళ కూడా ఒక 4 కేసులు రిజిస్టర్ అయినాయి మన టౌన్లో. వాళ్ళు పెట్టిన వాళ్ళకే కాకుండా గ్రూపు అడ్మిన్కి, తర్వాత దాంట్లో గ్రూప్లో ఉన్న వాళ్ళకి అవసరమైతే ప్రతి ఒక్కరి మీద కూడా కేసు పెట్టి, అంటే ఇంకొకరు కూడా సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టే కాబట్టి గ్రూప్లో వాళ్ళందరూ కూడా ఎవరి అడ్మిన్ మీద తర్వాత పెట్టిన వాళ్ళ మీద కంపల్సరీ యాక్టివ్ చర్య తీసుకోవాల్సి పడుతుంది. వాళ్ళ మీద ఐటీ యాక్ట్ మీద, అదేవిధంగా ఐపీసీ సెక్షన్స్ మీద, తర్వాత ఎపిడమిక్ యాక్ట్ మీద, అట్లే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మీద కూడా వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడమే కాకుండా వీళ్ళ ఫోన్స్ కూడా అన్నీ సీజ్ చేయబడతాయి. ఫోన్స్ కూడా సీజ్ చేసి వాళ్ళ మీద వాళ్ళు కంప్యూటర్స్, తర్వాత మిగతా ల్యాప్టాప్స్ ఏమున్నాయి కానీ వాటి మీద అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి రాంగ్ పోస్టులు పెట్టకండి. అనవసరమైనటువంటి గ్రూప్ అడ్మిన్స్ అందరూ కూడా వాళ్ళు డైలీ చెక్ చేసుకోండి. ఎవరైనా రాంగ్ పోస్ట్ పెట్టినట్టయితే పర్టికులర్గా పలానా చెప్పినా మేము వాళ్ళు రాంగ్ పోస్ట్ పెట్టామని చెప్పి నిబంధనలను ఉల్లంఘించారన్న నెపంతో కన్న కొడుకు ముందు తండ్రిని పోలీసులు లాఠీలతో బాదుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా డాడీని కొట్టొద్దు అంకుల్ అని గొంతు చించుకునేలా అరిచిన ఆ పిల్లాడి ఆక్రందనను పట్టించుకోకుండా హృదయ విదారకంగా చితకబాదారు కాకిరాయల్లో. తన తల్లిని కూడా దూషించే సంభాషణలో ఆ పిల్లాడిపై ఏ విధమైన ప్రభావం చూపుతుందోనన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పదప్రయోగాలు చేసిన పోలీసులు. ఇంత దౌర్జన్యానికి పాల్పడ్డ అందరినీ తక్షణమే సస్పెండ్ చేయాలని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న మంత్రి కేటీఆర్ సంఘటనపై విచారణ చేయాలని హోంమంత్రిని ఆదేశించడంతో హోంమంత్రి ఆదేశాలతో జిల్లా ఎస్పీ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో కరోనా నివారణకు లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండరామస్వామి సేవా సమితి సాంస్కృతిక మరియు సామాజిక సేవా ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వేమూరి సత్యనారాయణతో పాటు కోటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా 5 క్వింటాల కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కోదాడకు చెందిన పోల సురేష్ గ్రామ పంచాయతీ సిబ్బందికి వృద్ధులకు పిల్లలకు మాస్కులు పంపిణీ చేశారు. సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్యక్రమాలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ బొమ్మ భవానీ, ఉప సర్పంచ్ నాగమణి చేతుల మీదుగా ప్రారంభించారు. సోషల్ యాక్టివిస్ట్ జహూర్ ఖాలిద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నారు. మంత్రి గంగుల కరుణాకర్ మరియు కలెక్టర్, పోలీస్ కమిషనర్ని అభినందించారు. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి అన్నారు. వాళ్ళకు కూడా గుర్తించి తెలంగాణ గవర్నమెంట్ అందించే 12 కిలోల బియ్యం మరియు 1500 రూపాయలు అందించాలని కోరారు. వెల్కమ్, స్వాగతం అందరికీ ప్రెస్ మీడియా వాళ్ళకు. ఈరోజు కరోనా వైరస్ ఏదైతే సీరియస్నెస్ ఉంది, నేను ప్రజలకు కోరేది ఏంటంటే ఇప్పుడు మనం దాని గురించి ఏదైతే పాటించాలి అది పాటించాక వేరే మందు అయితే వైరస్ కోసం ఏం లేదు. కాబట్టి ఏదైతే ఇన్స్ట్రక్షన్ అడ్వైసెస్ మన మెడికల్ డిపార్ట్మెంట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తున్నారు, డిస్టెన్స్ పాటించడు కానీ, దాని తర్వాత వేడి నీళ్ళు తాగుడు, ఇంకా క్లీన్నెస్ మెయింటైన్ చేయడం, ఇవి ఏవైతే ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి దానికి పాటించాలి. రెండవది, నేను కరీంనగర్లో మన గంగుల కమలాకర్ మంత్రి గారికి మరియు కలెక్టర్ గారికి ఏదైతే నిన్న మొన్న డిసిషన్ తీసుకున్నారో మైగ్రెంట్ లేబర్కు సహాయత చేసేటానికి, అది మంచి పని, మేము అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ ఇంకో విషయం నేను మినిస్టర్ గారి దృష్టిలో తీసుకొచ్చేటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి, ఏదైతే రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మేము కూడా సోషల్ వర్క్ చేస్తున్నాం, ప్రజలకు రేషన్ అందిస్తున్నాం. ఈ దృష్టి ఇదంతా బయటకు వచ్చింది ఏంటంటే ఒక 10% వరకు మందికి వైట్ రేషన్ కార్డు లేదు. రెండవది, ఆటో తోలేటోళ్ళకు కరీంనగర్ అర్బన్ ఏరియాలో 3000 మంది ప్యాసింజర్ ఆటో తోలుతారు. దాని తర్వాత ఆటో ట్రాలీస్, ఇంకా వేరే ట్రాన్స్పోర్ట్ ట్రాలీస్ వేరే ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎటువంటి ఆధారం లేదు, వాళ్ళు పనిచేస్తేనే బతికేటట్టు ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారిని మరియు మంత్రి గారిని కోరేది ఏంటంటే వాళ్ళకు కూడా స్పెషల్ డాటా కలెక్ట్ చేసి వాళ్ళకు కూడా సహాయం చేస్తే బాగుంటుంది. ఇది మాది విజ్ఞప్తి. ఆసిఫ్ నగర్ హుడా కాలనీలో ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసర సరుకులు నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు కేశపాగ రాముల చేతుల మీదుగా ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు మరియు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని విఎం బంజర్ సిఐ కరుణాకర్, ఎస్ఐ సాయికుమార్, కల్లూరు ఎస్ఐ రఫీ లాక్డౌన్ తర్వాత తమ పరిధిలోని కేసుల వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా విఎం బంజర్ సిఐ కరుణాకర్ మాట్లాడుతూ ఇప్పటివరకు విఎం బంజర్ సర్కిల్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్డౌన్ నియమాలను అతిక్రమించిన వారిపై 60కి పైగా కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. ప్రజలు లాక్డౌన్ అయిపోయేంత వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని, మాస్కులు ధరించకుండా బయటకు రావద్దని, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు వివరించారు. లాక్డౌన్ పాటిస్తున్నారు. ఇదే టెంపోని అందరూ కూడా కంటిన్యూ చేస్తూ ఏప్రిల్ 14 వరకు కూడా ఎవరు కూడా అవసరమైతే ఎసెన్షియల్ ఉంటే తప్ప ఇంటి నుంచి ఒక్కరు, అది లోకల్ ఏరియాలో మాత్రమే వస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరూ కూడా కరోనా వ్యాప్తి కాకుండా కరోనాను మన దేశం నుంచి పాల్గొనడానికి అందరూ కూడా ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని మా శాఖ తరఫున ప్రజలందరినీ కూడా విన్నవించుకుంటున్నాం. మా దగ్గర ఉన్న మండలాల్లో దాదాపు 7,000 మంది వలస కూలీలు వేరే వేరే పనుల నిమిత్తం ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరికీ కూడా
ప్రభుత్వ తరఫున 12 కేజీల బియ్యం 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా దాతలు కావచ్చు, మా శాఖ నుంచి కావచ్చు, మేము కూడా కొన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదే రకంగా ఇవాళ లంకసాగర్లో ఉన్న ఒక 20 ఫ్యామిలీస్కి మేము రేషన్, అదే రకంగా కూరగాయలు కూడా అందించడం జరిగింది. నిన్న ఏంపూర్లో కూడా ఒక 150 మందికి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఇది నిర్బంధ కర్ఫ్యూ విధించడం జరిగింది. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. అటువంటి సమక్షంలో వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు అన్నది ఈ కరోనా బ్రేక్గా ప్రకటించడం జరుగుతుంది. ఈ కరోనా బ్రేక్ని ప్రజలందరూ సహకరించి దీనికి విజయవంతం చేయవలసిందిగా నా విజ్ఞప్తి తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు కల్లూరు మండలంలో 2 వీలర్స్ ఇవి కొంతమందిని కొన్ని వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరిగింది. ఆ తర్వాత కూడా వినని వాళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజైనటువంటి కల్లూరులో ఒక మొబైల్ షాప్ అతను ఓపెన్ చేసి ఉండడం వల్ల అతనిపై ఈడీ యాక్ట్ కింద సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దుకాణాన్ని మూయించేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎలా అంటే బండి మీద ఒక 2 వీలర్ మీద ఇద్దరి నుంచి వెళ్ళకూడదని, 4 వీలర్ అయితే థర్డ్ పర్సన్ లేకుండా వెళ్ళాలని చెప్పేసి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాటిని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉల్లంఘించిన వివిధ రకాల వ్యక్తులు మరియు వాళ్ళ బండ్లని మనం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. వాళ్ళకి 41 నోటీస్ ఇచ్చేసి పంపించడం జరిగింది. వాళ్ళ బండ్లు మాత్రం మన దగ్గర సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో క్షేమంగా ఉంచడం జరిగిందండి. ఈ విధంగా మొత్తం ఇప్పటిదాకా ఒక 9 కేసులు పెట్టడం జరిగింది. 188 ఐపీసీ నందు 9 కేసులు 18 మంది మనుషులు చేయడం జరిగింది. ఒక మనవి అంటే మా పోలీసు వారి తరఫున మనవి ఏంటంటే ప్రజలందరూ ఈ కోవిడ్-19 సోకకుండా ఉండాలంటే ఎవరికి వారు సెల్ఫ్గా హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేయాలి. ఢిల్లీ జమైతే మీటింగ్ తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ప్రభుత్వం సూచించిన మేరకు కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సంగారెడ్డి జిల్లాలోని రాయకోడ్ ఎస్ఐ తెలిపారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికిస్తున్న విషయం తెలిసిందే కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అంతేకాకుండా మీ సమీప ప్రాంతాల్లో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్లయితే పోలీసులకు కానీ ఆసుపత్రికి కానీ సమాచారం ఇవ్వాలని రాయకోడ్ ప్రజలకు తెలియజేశారు. రాయకోడ్ మండల ప్రజలకు రాయకోడ్ పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి, మీరు ఎవరైనా మత ప్రార్థనల కోసం ఢిల్లీ, లక్నో మరి ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మార్చి లోపల వచ్చిన వాళ్ళు దయచేసి మీరు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ప్రభుత్వం యొక్క ఆజ్ఞల అనుసారం మీరు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ పట్టిపీడిస్తున్న సమస్య. దయచేసి మీరు మాకు రాదులే అని ఇంట్లో కూర్చున్నట్టయితే మీ ఫ్యామిలీ అందరికీ చూపుతుంది. అదేవిధంగా మీరు బయటకు వెళ్తే రాయకోడ్ మండలం మొత్తం కూడా వ్యాప్తి చెందుతుంది. దయచేసి ఇంకా ఎవరన్నా మేము గుర్తించలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే స్వచ్ఛందంగా మీరు రాయకోడ్ పోలీస్ స్టేషన్కి కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ రండి. అదేవిధంగా అట్లీస్ట్ మాకు ఫోన్ ద్వారానైనా తెలియజేయండి. మేము మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము. దయచేసి ఎవరైనా ఢిల్లీ కానీ లక్నో కానీ ఇంకా ఇతర ప్రాంతాలకు కానీ ప్రార్థనల కోసం వెళ్ళి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వివరాలు తెలపగలరు. అదేవిధంగా ప్రజలకు కూడా ఎవరైనా ఇళ్ళ లోపల దాచుకొని బయటకి వెళ్లకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రార్థనలు చేసి వచ్చిన వ్యక్తులు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్నట్టయితే మాకు తెలియజేయాలి. వాళ్ళకి మేము వైద్య పరీక్షలు నిర్వహిస్తాము. మా ఈ యొక్క కరోనా వైరస్ని మన మండలంలో లేకుండా చేద్దాము. అందరికీ మా పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెల్ల కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి తెల్ల కార్డుకు 1500 రూపాయలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా నిరుపేద కుటుంబాలకు, అనాథలకు, పిల్లలకు, వలస కార్మికులకు, వయోవృద్ధులకు, వికలాంగులకు 100 మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇబ్రాహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వలస కార్మికులు వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్లాలని, ఇంకా 14 రోజులు ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలకు, కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి నిర్మూలనకు ఈ యొక్క ఇబ్రాహీంపట్నంలో మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆదేశానుసారం మా ఎమ్మెల్యే మంచడి కిషన్ రెడ్డి గారి ఆదేశానుసారం, కలెక్టర్ గారి ఆదేశానుసారం మా మున్సిపాలిటీలో కమిషనర్, చైర్మన్, కౌన్సిలర్ల సహకారంతో, ఇబ్రాహీంపట్నం పెద్దల సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇబ్రాహీంపట్నంలో అతి బీదవారు, అదేవిధంగా ఎవరైతే ఇక్కడ సెటిలర్స్ అంటే ఎవరైతే పని చేస్తారో ఇక్కడ వచ్చారో వాళ్లకు ఏ వసతి లేని వాళ్లకు నిత్యాన్నదానం ఈరోజు గత 5 రోజుల నుంచి జరుగుతుంది. మార్నింగ్ వాళ్ళకు టిఫిన్ ఇస్తున్నాము పొద్దుగాల 8 గంటల నుంచి 11 గంటల వరకు. అదేవిధంగా 12 నుంచి సాయంత్రము 4 గంటల వరకు భోజన వసతి ఇక్కడ కల్పిస్తున్నాం. ఎవరైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళి, వేరే రాష్ట్రాలకు వెళ్ళి ప్రజలు ఇక్కడ వచ్చి ఏదో పనుల మీద, నిత్యావసర పనుల మీద, తర్వాత బిల్డింగ్ కట్టకే కానీ ఏదైనా షాపులలో పనిచేసే వారికి వాళ్ళకు ఇక్కడ ఏ వసతి లేని వాళ్ళకు ఇక్కడ భోజన సౌకర్యం, పొద్దుగాల టిఫిన్, తర్వాత మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిట్ట బాలకృష్ణారెడ్డి సూచన మేరకు ఖమ్మంలో యువ తెలంగాణ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని శాంతినికేతం అనాథ ఆశ్రమంలోని అనాథ దివ్యాంగ యువకులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు జగుల వెంకటరమణ మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకుంటూ జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ఈరోజు ఇక్కడ ఖమ్మంలో మదర్ తెరిసా అనాథ ఆశ్రమంలో యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలందరూ కూడా మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మా నాయకులు వెంకటరాథుడు గారు, శ్రీను గారు, అదేవిధంగా మిత్రులు వెంకట శర్మ, శ్రీధర్ గారు అంతా ఇచ్చేసారు అతిథులుగా. ఈ కార్యక్రమం అందరూ కూడా ఈ మాస్కులు ఇచ్చి దీని యొక్క కరోనా వైరస్ని అరికట్టేందుకు మన యువ తెలంగాణ పార్టీ తరఫున కూడా కృషి చేయడం జరుగుతుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కరోనా ప్రభావంతో భక్తులు లేక ఏకాంతంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. కరోనా ప్రభావంతో భక్తులు అనుమతి లేకపోవడంతో ఆలయ అర్చకులు మాత్రమే ఈ కళ్యాణాన్ని నిరాడంబరంగా పూర్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చరిత్రలో మొదటిసారి నిరాడంబరంగా జరిగిన రాములవారి కళ్యాణం. భవిష్యత్తులో ఇటువంటి రోజు రావద్దంటూ వేడుకుంటున్న రాములవారి భక్తులు. గాంధీ హాస్పిటల్ వైద్యులపై దాడి చేసిన పలువురు కరోనా వ్యాధిగ్రస్తులు. దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు. పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన మంత్రి హరీష్ రావు. కన్న కొడుకు ముందు తండ్రిని చితకబాదిన పోలీసులు. మంత్రి కేటీఆర్ ఆదేశంతో కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.